ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ షర్మిల మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. బీజేపీ పార్టీ చేయకపోయినా ఎందుకు పొత్తు పెట్టుకున్నారో రాష్ట్ర ప్రజలకు ఇంకా చెప్పనే లేదు చంద్రబాబు గారు. మనకు ఒక్క రకంగా స్పెషల్ స్టేటస్ అయినా ఇవ్వలేదు, పోలవరం అయినా ఇవ్వలేదు, రాజధాని ఘట్టనివ్వలేదు. ఏది చేయకపోయినా బీజేపీ పార్టీతో ఎందుకు పొత్తు పెట్టుకున్నట్టు చంద్రబాబు గారు. అదే రకంగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క మేలు కూడా బీజేపీ పార్టీ మనకు చేయకపోయినా వాళ్ళ రాజ్యసభ వాళ్ళ మనుషులకు మీరు రాజ్యసభ మెంబర్లు ఎందుకు ఇస్తున్నారు, అదానికి అంబానీకి మీరు ఎందుకు పనిచేస్తున్నారు, మీ టీటీడీ మెంబర్షిప్లు అయితేనేమి ఇలాంటివన్నీ బీజేపీ వాళ్ళకి ఎందుకు ఇస్తున్నారు, ప్రతి బిల్లుకు ఎందుకు సహాయపడుతున్నారు, ఇలా బీజేపీ తొత్తులుగా ఎందుకు మారారు వైసీపీ టీడీపీ పార్టీలు, ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. మళ్ళీ హెచ్చరిస్తున్నాం, బీజేపీ పార్టీ ఈరోజు అవమానించింది కాంగ్రెస్ పార్టీని కాదు, ఈరోజు బీజేపీ అవమానించింది దేశ ప్రజలను, ప్రజాస్వామ్యాన్ని, మన భారతదేశ రాజ్యాంగాన్ని. థ్యాంక్ యూ. Madam, do you think that BJP is using the IT department as a tool for discriminating Congress party? Yes, that is what we think. BJP is using not only the IT department but even the ED, even the CBI and every institution in the country is being used by the BJP party only to tarnish Congress party, only to curtail the strength and the growth of Congress party. Thank you.